Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily use English sentences. మనం ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే మనకి డైలీ యూజ్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన డైలీ లైఫ్లో జరిగే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే, తెలుగు నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని మాట్లాడగలిగితే కనుక మనకి ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ అవుతుందండి. సో నేను ప్రతిరోజు వీడియోలో మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే చాలా రకాల తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. మీకు వీలైతే కనుక డైలీ నా వీడియోస్‌ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడైతే మనకి చాలా ఇంపార్టెంట్. మనం డైలీ యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూసేద్దాం. కమింగ్ టు ది ఫస్ట్ వన్. నువ్వు ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఎందుకలా ఉంటావు? ఎవరైనా డల్‌గా ఉన్నా, లేదా అలా బాధపడుతూ ఉన్నా, లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదండీ! వై డు యూ ఆల్వేస్ ఫీల్ లైక్ యూ ఆర్ మిస్సింగ్ సంథింగ్? వై డు యూ ఆల్వేస్ ఫీల్ లైక్ యు ఆర్ మిస్సింగ్ సంథింగ్? అంటే నువ్వెప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు ఎందుకలా ఉంటావు? లేదా నువ్వెప్పుడు ఏదో కోల్పోయినట్లు ఎందుకలా ఉంటావు? నెక్స్ట్ వన్. నువ్వలా ఉండకు. డోంట్ బీ లైక్ దట్. డోంట్ బీ లైక్ దట్ అంటే అలా ఉండకు. నెక్స్ట్ వన్. ఏమీ మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉండకు. ఎవరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే మనకి చాలా చిరాకు వస్తుంది కదండీ! సో, అలాంటప్పుడు ఇలా అంటాం. అలా మౌనంగా ఉండకు అని. దీనిని డోంట్ బీ సైలెంట్ లైక్ దిస్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. డోంట్ బీ సైలెంట్ లైక్ దిస్ అంటే ఇలా మౌనంగా ఉండకు. వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ ఏం మాట్లాడకుండా. నెక్స్ట్ వన్. నేను ఇంకెలా ఉండాలి? నువ్వు చెప్పు నేను ఇంకెలా ఉండాలి? ఇలా అంటూ ఉంటారు కదా! హౌ ఎల్స్ షుడ్ ఐ బీ? హౌ ఎల్స్ అంటే ఇంకెలా అని అర్థం. షుడ్ ఐ బీ నేను ఇంకెలా ఉండాలి? నెక్స్ట్ వన్. నేను అందరితో బాగా మాట్లాడుతున్నాను. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం నా వల్ల కాదు. లేదా ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం నాకు రాదు. దీనిని I am talking well with everyone, but it is not for me to talk more. I am talking well with everyone అంటే నేను అందరితోనూ బాగా మాట్లాడుతున్నాను. బట్ కానీ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు టాక్ మోర్. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం నా వల్ల కాదు. నెక్స్ట్ వన్. నేను ఇలాగే ఉంటాను. నీకు ఇలా ఉండటం ఇష్టం లేకపోతే వెళ్ళిపో. నేను ఇలానే ఉంటాను. నేను ఇలా ఉండడం నీకు ఇష్టం లేకపోతే వదిలేయ్. లైక్ ఇలా కూడా అంటూ ఉంటారు కదా! దీనిని ఐ విల్ బి లైక్ దిస్. ఇఫ్ యూ డోంట్ లైక్ బీయింగ్ లైక్ దిస్ దెన్ లీవ్. ఐ విల్ బి లైక్ దిస్ అంటే నేను ఇలానే ఉంటాను. ఇఫ్ యూ డోంట్ లైక్ బీయింగ్ లైక్ దిస్ దెన్ లీవ్. నేను ఇలా ఉండడం నీకు ఇష్టం లేనట్లయితే నువ్వు వెళ్ళిపో లేదా వదిలేయ్. నెక్స్ట్ వన్. నువ్వు నా వల్లే నిజంగా ఆఫీస్‌కి లేట్ అయ్యావా? ఈజ్ ఇట్ రియల్లీ బికాస్ ఆఫ్ మీ దట్ యు ఆర్ లేట్ ఫర్ ఆఫీస్? ఈజ్ ఇట్ రియల్లీ బికాస్ ఆఫ్ మీ దట్ యు ఆర్ లేట్ ఫర్ ఆఫీస్ అంటే నిజంగా నువ్వు నా వల్లే ఆఫీస్‌కి లేట్ అయ్యావా? లేదా నువ్వు నిజంగానే నా వల్ల ఆఫీస్‌కి లేట్‌గా వెళ్ళావా? నెక్స్ట్ వన్. నువ్వు త్వరగానే లేచావు కానీ ఫోన్ పట్టుకొని కూర్చున్నావు. అందుకే ఆలస్యమయ్యావు. నువ్వు త్వరగానే నిద్ర లేచావు కానీ అలా ఫోన్ పట్టుకొని కూర్చున్నావు. అందుకే నీకు ఆలస్యం అయ్యింది. యూ వోకప్ ఎర్లీ బట్ యూ సాట్ హోల్డింగ్ ది ఫోన్. దట్స్ వై యూ వర్ లేట్. యూ వోకప్ ఎర్లీ అంటే నువ్వు త్వరగానే నిద్ర లేచావు. బట్ యూ సాట్ హోల్డింగ్ ది ఫోన్ కానీ నువ్వు ఫోన్ పట్టుకొని అలా కూర్చున్నావు. దట్స్ వై అందుకే యూ ఆర్ లేట్ నీకు ఆలస్యం అయ్యింది. నెక్స్ట్ వన్. అతనికి ఏమైందో నాకు తెలియదు. కానీ అతను నాతో మాట్లాడడం మానేశాడు. తనకి ఏమైందో నాకు తెలియదు. తను నాతో మాట్లాడడం మానేశాడు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్. హీ స్టాప్డ్ టాకింగ్ టు మీ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్ అంటే నాకు తెలియదు అతనికి ఏమైందో లేదా అతనికి ఏం జరిగిందో. హీ స్టాప్డ్ టాకింగ్ టు మీ అతను నాతో మాట్లాడడం మానేశాడు. నెక్స్ట్ వన్. నేనేం అడిగినా నీకు తెలియదు నువ్వు అంటావు. అది నాకు అస్సలు నచ్చదు. నేనేం అడిగినా సరే నాకు తెలియదు అంటావు. నాకది అస్సలు నచ్చదు. లేదా నువ్వు అలా చెప్పడం నాకు అస్సలు నచ్చదు. నో మ్యాటర్ వాట్ ఐ ఆస్క్ యూ సే యూ డోంట్ నో విచ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఆల్. నో మ్యాటర్ వాట్ ఐ ఆస్క్ నేనేం అడిగినా ఏం చెప్పవు. యూ సే యూ డోంట్ నో నాకేమీ తెలియదని అంటావు. విచ్ ఐ డోంట్ లైక్ ఎట్ ఆల్ నాకది అస్సలు నచ్చదు. నో మ్యాటర్ వాట్ ఐ ఆస్క్ యూ సే యూ డోంట్ నో. నెక్స్ట్ వన్. అది ఎంతవరకు నిజం? హౌ ట్రూ ఈజ్ దట్? హౌ ట్రూ ఈజ్ దట్ అంటే అది ఎంతవరకు నిజం.
నెక్స్ట్ వన్, ఆమె నాకు చాలా విషయాలు చెప్పింది. కానీ అవన్నీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఆమె నాకు చాలా విషయాలు చెప్పింది గానీ అవన్నీ ఎంతవరకు నిజమో నాకు సరిగ్గా తెలీదు. షీ టోల్డ్ మీ మెనీ థింగ్స్ బట్ ఐ డోంట్ నో హౌ ట్రూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్. షీ టోల్డ్ మీ మెనీ థింగ్స్ అంటే ఆమె నాకు చాలా విషయాలు చెప్పింది. కానీ ఐ డోంట్ నో హౌ ట్రూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అంటే అవన్నీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నెక్స్ట్ సెంటెన్స్, ఆ న్యూస్ ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. లేదా ఆ వార్త ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. నో వన్ నోస్ హౌ ట్రూ ద న్యూస్ ఈజ్. నో వన్ నోస్ అంటే ఎవరికీ తెలియదు అని అర్థం. హౌ ట్రూ ద న్యూస్ ఈజ్ అంటే ఆ వార్త ఎంతవరకు నిజమో లేదా ఆ వార్త ఎంత నిజమో ఎవరికీ తెలియదు. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఇప్పుడే బయట నుండి వస్తున్నాను ఇదంతా నాకేం తెలుసు. నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను ఇవన్నీ నాకేం తెలుస్తాయి లేదా ఇదంతా నాకేం తెలుసు లైక్ ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీనిని ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వాట్ డూ ఐ నో అబౌట్ ఆల్ దీస్. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటే నేను ఇప్పుడే బయట నుండి వస్తున్నాను. వాట్ డూ ఐ నో అబౌట్ ఆల్ దిస్ ఇదంతా నాకేం తెలుసు. నెక్స్ట్ సెంటెన్స్, నాకు వాళ్ళు ఏ విషయం చెప్పరు అందుకే నాకేం తెలియదు. నాకు అసలు వాళ్ళు ఏమీ చెప్పరు అందుకే నాకేం తెలియదు. దే డోంట్ టెల్ మీ ఏ థింగ్ సో ఐ డోంట్ నో ఎనీథింగ్. దే డోంట్ టెల్ మీ ఏ థింగ్ అంటే వాళ్ళు నాకు ఏమీ చెప్పరు లేదా నాకు వాళ్ళు ఏ విషయం చెప్పరు. సో అందుకే ఐ డోంట్ నో ఎనీథింగ్ నాకు ఏమీ తెలియదు. నెక్స్ట్ వన్, కనీసం కొంచెమైనా తిను. ఈట్ అట్లీస్ట్ ఏ లిటిల్. ఈట్ అంటే తిను, అట్లీస్ట్ అంటే కనీసం, లిటిల్ అంటే కొంచెమైనా. ఈట్ అట్లీస్ట్ ఏ లిటిల్. నెక్స్ట్ వన్, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు ఇప్పుడు కొంచెం కూడా తినకపోతే నీరసంగా అనిపిస్తుంది. లేదా నువ్వు మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినలేదు ఇప్పుడు కొంచెం తినకపోయినా సరే నీకు బాగా నీరసం వస్తుంది ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని యూ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్ అండ్ నౌ యూ ఫీల్ లెథర్జిక్ ఇఫ్ యూ డోంట్ ఈటెన్ ఈవెన్ ఏ లిటిల్ బిట్. యూ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్ అంటే నువ్వు మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినలేదు. నౌ యూ ఫీల్ లెథర్జిక్ ఇఫ్ యూ డోంట్ ఈట్ ఈవెన్ ఏ లిటిల్ బిట్ ఇప్పుడు నువ్వు కొంచెమైనా తినకపోతే కనుక నీకు చాలా నీరసం అనిపిస్తుంది లేదా నువ్వు చాలా నీరసంగా కనిపిస్తావు. నెక్స్ట్ వన్, నువ్వు బయటకు ఒకటి చెప్తావు కానీ నీ ఉద్దేశం మాత్రం మరొకటి లేదా వేరొకటి. యు సే వన్ థింగ్ ఆన్ ది అవుట్ సైడ్ బట్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. యు సే వన్ థింగ్ ఆన్ ది అవుట్ సైడ్ అంటే నువ్వు బయటికి ఒకటి చెప్తావు కానీ యువర్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్ నీ ఉద్దేశం మాత్రం వేరే లేదా నీ ఉద్దేశం మాత్రం మరొకటి. నెక్స్ట్ వన్, నువ్వు ఇలా ఉండడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది లేదా నువ్వు ఇలా ఉండడం వల్ల నాకు చాలా బాధ వస్తుంది. ఐ ఫీల్ సో బ్యాడ్ బికాస్ యు ఆర్ లైక్ దిస్. ఐ ఫీల్ సో బ్యాడ్ అంటే నాకు చాలా బ్యాడ్గా అనిపిస్తుంది లేదా చాలా బాధగా అనిపిస్తుంది బికాస్ ఎందుకంటే యు ఆర్ లైక్ దిస్ నువ్వు ఇలా ఉండడం వల్ల. సో దట్స్ ఆల్ ఇన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇటువంటి సెంటెన్సెస్ అని మనం ఫ్రీక్వెంట్గానే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. So we will meet on next video. Until then, keep learning and keep practicing. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the